చేస్తూ నోటీస్ ఇచ్చాము. దాని తర్వాత మరి సెకండ్ పేజ్ వచ్చి మనకి శాలరీ స్టేట్ గవర్నమెంట్ బేస్ చేయమన్నట్టు ఇవ్వండి. ఫస్ట్ నాకేం నిజం చెప్పకుండా నేను ఎట్లా చేస్తాను. నేను గివ్ మీ ద పేపర్ వర్క్ వాట్ ఇస్ వాట్ అని మీరు నాకు చెప్పి దాని తర్వాత ఏం చేయాలో నేను ఆలోచిస్తాను. నేను విల్ ట్రై టు హెల్ప్ యూ అమ్మా. నాకు అసలు ఏంటో నాకు ఫస్ట్ మొదటిసారి చెప్తున్నారు. కొద్దిగా చూడు. ఎంతమంది? 9 మంది సార్. ఎట్లా ట్రీట్ చేశారు మిమ్మల్ని అక్కడ? నాకు ఇది అవసరం, నేను ఎందుకు అవసరం అంటే ఇంకేం లేదు. లోగా పట్టుకోండి కాదు, పట్టుకున్న తర్వాత జైలు డైరెక్ట్ చేసుకెళ్ళిపోయారా? మీరు జైల్లో ఇప్పుడు మీరు ఎంత ఒక 2 నెలలు ఉన్నారా? 3 నెలలు 93 రోజులు సార్. 100 రోజులు వచ్చారు మొత్తం. వచ్చినప్పుడు అంటే రిలీజ్ 93 వెళ్ళి రావడం కలిపి 100 రోజులు అయింది. ఇప్పుడు ఈ 93 రోజుల్లో మిమ్మల్ని జైల్లో ఉన్నప్పుడు మీతో ఎట్లా ప్రవర్తించారు వాళ్ళు? మీకు ఎట్లాంటి ఫుడ్ ఇచ్చారు? ఓటు ఓనర్ రెడీ అక్కడ మనం కొద్దిగా ఫ్యామిలీతో కనెక్ట్గా వాళ్ళ భాష తెలియక లేకపోతే పోవడం వాళ్ళకి మీ ఎవరికైనా హిందీ వస్తుందా? వాళ్ళకి హిందీ వస్తుందా? వాళ్ళకి హిందీ వస్తుంది కానీ మన వాళ్ళు ఎవరికి రాదు. మరి ఎట్లా మాట్లాడేది వాళ్ళతో? ఒక ఎరువులు టైప్ అంతే సార్. మోగటే ఇంకేదన్నా ఇబ్బంది పెట్టారా? అదే బాధ్యత సరే. అన్నం పెట్టినా సరే మాకు మాకు ఇప్పుడే ఎంపీకి వెళ్ళిపోతాము పిల్లల దగ్గర మా ఫ్యామిలీ టెన్షన్ మీద మాకు. మీకన్నా ఇక్కడ వాళ్ళు ఎక్కువ టెన్షన్ పడ్డారు. ఎందుకంటే అసలు ఏమవబోతుంది, బయటకు వచ్చి వాళ్ళు రిలీజ్ చేస్తారా చేయరా, ఏదన్నా అవుతుందా వాళ్ళకి అని చాలా భయభ్రాంతులకు గురయ్యారు. మీరు ఎప్పుడైతే అక్టోబర్ 22వ తేదీన మీరు బంగ్లాదేశ్ కోస్ట్ గార్డ్ దొరుకుతారో ఆ రోజు సాయంత్రమే మీ ఫ్యామిలీస్తోనూ ఎంపీ గారికి వెళ్ళాము. ఆ రోజు డే 1 ఆయన విదేశాంగ మంత్రి జయశంకర్ గారితో భర్త గారు మాట్లాడి మీ అందరూ రావడానికి ఆయన ఎంతో కృషి చేసి ముందు బంగ్లాదేశ్ ప్రధాని గవర్నమెంట్ పూర్తిగా అక్కడ ఫామ్ అవ్వకుండా ఇంటరిమ్ గవర్నమెంట్కి కొత్త నాయకులు వచ్చారు. కొత్త భారతదేశంతో కొత్త విభేదాలు కొంచెం పెరగడం వల్ల ఏంటంటే నిర్ణయాలు చాలా స్లో అయిపోయాయి. మన వైపు మనం వాళ్ళకి రిప్రజెంటేషన్ ఇస్తున్నాము, వాళ్ళు మాత్రం నిర్ణయాలు సరిగ్గా తీసుకుంటారు. కాబట్టి ఈరోజు అందరికీ నమస్కారం అండి. అక్టోబర్ నెలలో మా విశాఖపట్నంకి చెందిన ఒక బోటు అండ్ దాంతోపాటు 9 మంది బోట్ డ్రైవరు, బోట్లో పనిచేసే కళాశీలందరూ ఫిషింగ్ కోసము సముద్రం లోపలికి వెళ్ళి అక్కడ డీజిల్ అవడము, ఇంజిన్ కొంత డ్యామేజ్ అవడం వల్ల బోటు డ్రిఫ్ట్ అవడం మొదలుపెట్టింది. డ్రిఫ్ట్ అయిన తర్వాత అది ఎప్పుడైతే బంగ్లాదేశ్ వాటర్ సెంటర్ అయిందో, ఇది ఓపెన్ చేసేవ్వండి. ఇది ఓపెన్ చేసేయమని బంగ్లాదేశ్ అక్కడ కోస్ట్ గార్డ్ వచ్చి వీళ్ళని అందరినీ అప్రహెండ్ చేసి అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన తర్వాత పట్టుకుంటాను పర్లేదు. అరెస్ట్ చేసిన తర్వాత వీళ్ళందరినీ ఎప్పుడైతే వాళ్ళు జైలుకి తీసుకెళ్లారో మాకు ఇంటిమేట్ చేశారు. ఇక్కడ మా స్థానిక ఫిషర్మెన్ అసోసియేషన్ ప్రెసిడెంట్ లక్ష్మణ్ గారు, ఇతర నాయకులు వచ్చి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని కూడా తీసుకొచ్చి ఇట్లా మా ఫిషర్మెన్ అటు వెళ్ళిపోయారు, అట్లా దొరికినట్టు మాకు సమాచారం వచ్చింది, ఏదోటి చేసి మనం వాళ్ళని రిలీజ్ చేయించుకోవాలి అని. వెంటనే మేము ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ జయశంకర్ గారికి, రామ్మోహన్ నాయుడు గారి ద్వారా అండ్ సహాయ మంత్రి పవిత్ర మార్గరేటా గారికి నోటిఫై చేయడం జరిగింది. నేను స్వయాన మార్గరేటా గారితో కూడా మాట్లాడాను. వాళ్ళు ఏం చెప్పారంటే, సాధారణంగా బంగ్లాదేశ్తో మనకి చాలా సత్సంబంధాలు ఉండేవి, కానీ ఇవాళ కొంత గవర్నమెంట్ ట్రాన్సిషన్లో కమ్యూనికేషన్ ముందుట్లాగా స్పీడ్గా లేదు,
కానీ మా వంతు ఫుల్ ప్రెషర్ మేము వీళ్ళు రిలీజ్ చేయడానికి పెట్టడం చేస్తామని చెప్పారు. టైం టు టైం మాకు అప్డేట్స్ ఇచ్చారు. ఇప్పుడు వాళ్ళు 93 రోజులు జైల్లో ఉండడము, వెళ్ళడము రావడము ప్రయాణం కలిపి 100 రోజులు దాటేసింది. ఫ్యామిలీ మెంబర్స్ చాలా టెన్షన్ పడ్డారు. బట్ వీ టోల్డ్ దెమ్ డోంట్ వరీ, కమ్యూనికేషన్లో ఉన్నాము, రిలీజ్ అవుతారు, కొంత లేట్ అయినా సరే అవుతుందని. ఇప్పుడే జేడీ ఫిషరీస్ గారు చెప్తున్నారు అనుకూల ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా కొన్ని సందర్భాల్లో 6 నెలలు పట్టినాయి అని. సో మరి ఇప్పుడు అంత అనుకూలంగా లేకపోయినా సరే 93 రోజుల్లో చేశారు అంటే తప్పకుండా మన కేంద్ర ప్రభుత్వం, కేంద్ర మంత్రిని మనము అభినందించాలి. వీఆర్ థ్యాంక్ఫుల్ టు దెమ్. అండ్ అందరూ 9 మంది భద్రంగా తిరిగి వచ్చారు. వీఆర్ హ్యాపీ. అండ్ కొంత ఎప్పుడైనా సరే ఇంటి నుంచి ఇంత దూరం ఉండి భాష రాని ప్రాంతంలో మనకి తెలియని తిండి తింటూ మానసికంగా వస్తామా లేదా అనే పరిస్థితిలో మానసికంగా శారీరకంగా కొంచెం ఆరోగ్య సమస్యలు ఉండడం అనేది సహజం. అది కూడా చెప్పారు. ఇప్పుడు త్వరలో వాళ్ళు మళ్ళీ వాళ్ళ సంతకాల మీద నిలబడేటట్టు మా సహాయం కూడా ఏం చేయాలో మేము చేస్తాం. అండ్ ఆ టైంలో కూడా స్వయాన ఇప్పుడు మా సుధాకర్ గారు కూడా వాళ్ళకి డైలీ సప్లైస్ కోసం కూడా ఆర్థికంగా